నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్లలో గల శ్రీ వాసవి దేవి మాత జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ జరిగి 75 వసంతాలు పూర్తయిన సమయంలో వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారిని పూలమాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యుడు శివ సుబ్రహ్మణ్యం, మహిళా మండలి సెక్రటరీ కర్ణాటి జ్యోతి, ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ లింగాల వందన, మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్ హేమలత మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, చండీ హోమాలు, రుద్ర హోమాలు జరుగుతున్నాయని తెలిపారు. పెనుగొండ పీఠాధిపతి, హంపి పీఠాధిపతి ఈ దేవాలయానికి వచ్చారని వారు గుర్తు చేశారు. జై వాసవి. నా పేరు కాలువ శివ సుబ్రహ్మణ్యము. కోవెలకుంట్ల ఆర్యవైశ్య సంఘం మెంబర్. నేను ఇక్కడ ఈ సంవత్సరము అమ్మవారు ప్రతిష్ఠించి 75 సంవత్సరాలు అయింది. అందుకని అమ్మవారిని వజ్రోత్సవ వేడుకలు చాలా ఘనంగా మా అధ్యక్షుడు వెంకటరెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య యువజన సంఘము, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు అందరూ కూడా చాలా ఘనంగా 5 రోజుల ఫంక్షన్, అదే విధంగా 108 మంది హోమగుండాలు, 155 మంది ఋత్వికుల చేత 5 రోజులు నవగ్రహ చండి అతిరుద్ర మహాయాగం రేపు అన్ని రకాల హోమాలు అన్ని కూడా చేశాము. అమ్మవారి అనుగ్రహము మాకు, మా ఊరికి, అందరికీ అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. అందరికీ నమస్కారం. కోవెలకుంట్లలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి ప్రతిష్ఠ అయ్యి 75 వసంతాలు పూర్తయిన శుభతరుణంలో వజ్రోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగినవి. ఈ గుడి అధ్యక్షులు గారు శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండేగంటి సుబ్రహ్మణ్యం గారు, వారి సభ్యులు ఆధ్వర్యంలో మహిళా మండలి సభ్యులు మరియు యువజన సంఘం సభ్యులు 5 రోజులు ఈ కార్యక్రమం జరపడం జరిగినది. జై వాసవి. నా పేరు లింగాల వందన, ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ ను. 75 సంవత్సరాల వజ్రోత్సవాలు మా ఊర్లో కోవెలకుంట్లలో 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుగుతున్నవి. ఈ రోజు 5వ రోజు 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ రోజు లాస్ట్ రోజు. ఈ రోజు కుంభాభిషేకము, హంపి పీఠాధిపతులతో కుంభాభిషేకం జరిగింది. జై వాసవి. నా పేరు ఇస్కాల హేమలత. నేను మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్ ని. మాకు 75 సంవత్సరాలు మా ఊర్లో అమ్మవారి శాల కట్టించి 75 సంవత్సరాలు అయినది. దాని వరకు వజ్రోత్సవాలు వేడుకలు జరపాలని చేసినాము. మొదటి రోజు 108 కలశాలతో 108 మహిళలు కలశాలు తీసుకొని వచ్చి అమ్మవారి శాల చుట్టూ తిరిగి తర్వాత హోమాల దగ్గర పెట్టేసి 5 రోజుల వరకు అక్కడే పెట్టేసి తర్వాత మళ్ళా రోజున గోపురానికి ఆ కలశాలతో అభిషేకం చేసినాము. 2వ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగినది.